హాయ్ ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క జూన్ ఎండింగ్కి లేదా జూలై ఫస్ట్ వీక్కి మనకి ఎన్టీపీసీ నుండి నోటిఫికేషన్ అనేది రానుంది. ఈ యొక్క ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది భారీ సంఖ్యలో అంటే మ్యాక్సిమం పోస్టులు అనేవి ఎక్కువగా రానున్నాయి. మనకి గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అంటే మనకి ఎన్టీపీసీ నుండి 2 నోటిఫికేషన్లు అనేవి మనకి ఈ నెల ఎండింగ్ కానీ లేదా జూలై ఫస్ట్ వీక్ కానీ లేదా సెకండ్ వీక్ అంటే మ్యాక్సిమం జూలై సెకండ్ వీక్ లోపు మనకి ఈ యొక్క 2 నోటిఫికేషన్లు అనేవి రానున్నాయి. అదేవిధంగా మనకి గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ రైల్వే మినిస్టర్ మనకి ప్రీవియస్గా ఉన్న రైల్వే మినిస్టర్ సేమ్ అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకి అశ్విని వైష్ణవ్ మనకి రైల్వే మినిస్టర్గా ఎన్నిక కావడం జరిగింది. మనకి ఇయర్లీ క్యాలెండర్ అనేది అశ్విని వైష్ణవ్ గారే మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయనే ఈ యొక్క రైల్వే బోర్డులో ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో కానీ అదేవిధంగా రైల్వే నోటిఫికేషన్లో కానీ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది అశ్విని వైష్ణవ్. కాబట్టి అశ్విని వైష్ణవ్ గారే మళ్ళీ మనకి రైల్వే మినిస్టర్గా రావడం మనకి చాలా సంతోషం. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్లన్నీ కూడా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తారని చాలామంది ఊహాగానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్లని ప్రతి నోటిఫికేషన్ అనేది అతి త్వరలోనే రానున్నాయి. ప్రతి నోటిఫికేషన్ కూడా 1 ఇయర్ లోపే అన్ని నోటిఫికేషన్లు కూడా ఫిల్ చేయనున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా కొనసాగించండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. రైల్వే నోటిఫికేషన్ అనేవి అతి త్వరలో రానున్నాయి. ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే మ్యాక్సిమం మనకి 1 మంత్ లోపే రానుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క రైల్వే ఇన్ఫర్మేషన్ మనకి అప్డేట్ రాగానే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.